రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనపై వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. ఈనాటి ప్రభుత్వం మాదిరిగా ఆనాడు వైసీపీ ప్రభుత్వం వ్యవహరించుంటే చంద్రబాబు 3 నెలలకే జైలుకి వెళ్ళేవారని నెల్లూరులో సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు. అసలు దానికి ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల. ఎక్కడైనా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో ఎక్కడైనా జరిగితే ఏమని అనుకోవచ్చు. ఎవరు పట్టించుకునేవారు. మన సొసైటీలో సభ్య సమాజంలో ఓపెన్గా జరుగుతున్నాయి ఇవన్నీ. ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళకు తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు. డ్రెస్సులో కాకి డ్రెస్సులో గూండాయిజం అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం. అది కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది. వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్ళకు వాళ్ళే రాజులు అవుతారు. అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయదు. చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కినట్లేదు. ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏం పర్వాలేదు. వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ మరింత బలపడుతుంది. ఈయన ఎంత నొక్కాలని చూస్తే బంతిని గోడ కొడితే ఎట్లా తిరగి వస్తుందో అంతగా బలపడుతుంది. నేను ఇంతకుముందు అన్నట్టు మా వారి దానికంటే కూడా రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారు. వీళ్ళు తాము చెప్పిన ప్రామిస్లు ఏది చేయలేక క్వశ్చన్ చేసే వాయిస్ ఎక్కడుంటే అక్కడ దాన్ని నొక్కడానికి, మిగిలిన వాడు ఎవడు గొంతు విప్పకుండా బెదరగొట్టడానికి టెర్రర్ క్రియేట్ చేశారు. ఈ టెర్రర్ను మరింత ప్రచారం చేసి ఎంటైర్ సమాజాన్ని దాన్ని భయపెట్టి అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రచార సాధనాలన్నీ ఫుల్ ఉపయోగిస్తున్నారు. ఈ సందట్లో దోపిడీ భయంకరంగా సాగిస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న 1 year తర్వాత, ఈ పాలన తర్వాత ఇంత బలంగా ఫలితాలు తెచ్చుకొని విజయం సాధించిన కూటమి లేదా పార్టీకి ఇంత త్వరగా అయితే జనం ఆల్రెడీ దానికి పాడగట్టాలని డిసైడ్ చేసుకున్నారు. ఈ పాలనకు అనేది 1 year తర్వాతనే బయటికి రావడం అనేది బహుశా ఏ చరిత్రలో ఉన్నది ఇక్కడ జరుగుతుంది. దీని ఫలితాలు రాను రాను భయంకరంగా ఉంటాయి. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి సిస్టమ్స్ గాడిలో తెచ్చుకోకపోతే తర్వాత దాన్ని మళ్ళీ గాడిలోకి తీసుకురావడం అసాధ్యమైన విషయం ఆయన గుర్తించాలని ఆశిస్తున్నాం. గుర్తించకపోతే ఆయన కర్మ. వచ్చే కాలంలో ఎట్లుంటాయి ఫలితాలు అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి. ఈ విషయం కూడా ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం. ఎప్పటికైనా రియలైజేషన్ వస్తుందని రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని వైసీపీ జిల్లా నాయకులు విమర్శించారు. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా వైసీపీ రాష్ట్ర కమిటీ పిలిపించిన నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో సన్నాహ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోతిన మహేష్ పాల్గొని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఆ విఫలమైనటువంటి అంశాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రజలు గమనించాలని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతునివ్వాలని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని, గుంటూరు ప్రజానీకాన్ని మీ ద్వారా కోరడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్ప హామీలు నెరవేర్చేటటువంటి పరిస్థితిలో లేకపోగా రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేశారు. రాష్ట్ర ప్రజానీకానికి వెన్నుపోటు పొడిచారు. అందువల్లనే ఇది వెన్నుపోటు దినంగా ప్రకటించి చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మోసపూరిత విధానాన్ని తెలియజేసేదే వెన్నుపోటు దినం కార్యక్రమం. వారు ఇచ్చినటువంటి సూపర్ 6లో ఒక్క హామీని కూడా అమలు చేయలేదు కనుకనే రాష్ట్ర ప్రజలకి 5 కోట్ల మందిని మోసం చేశారు కనుకనే వెన్నుపోటు దిన కార్యక్రమం నిర్వహిస్తాం. మొదటి ఏడాదిలో ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయకుండా కేవలం పెన్షన్లకే పరిమితమై ఆ పెన్షన్లో కూడా 30 లక్షల పెన్షన్లకి కోత విధించి
ఏదో చేస్తున్నట్టు భ్రమలు కల్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపాన్ని బయటికి తెలియజేయడానికే ఈ వెన్నుపోటు దిన నిరసన కార్యక్రమం. ఇప్పటికైనా సరే మీరు పాలన మీద దృష్టి పెట్టండి. కేసుల మీదో ప్రతీకారం మీదో కాదు, మీరు పాలన మీద దృష్టి పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. అంతేగాని పదే పదే కేసులు పెట్టడం, అరాచకాలు చేయడం, అన్యాయాలు చేయడం కాదు. మీరు కూటమి పాలన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. హాస్టల్లో సీసీ కెమెరాలు పెడితే నారా లోకేష్ గారు స్పందించలేకపోయారు. ఇదేనా మీరు రెడ్ బుక్ పాలనని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను. ఆఖరికి హనుమత్ జయంతి రోజున కూడా రికార్డింగ్ డ్యాన్స్ వేసే కల్చర్ తెచ్చారంటే ఈ రాష్ట్రం ఎంత ఎంత దిగజారిపోయిందో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం అర్థం చేసుకోవాలి. పదే పదే నేను బ్రాండ్ అంబాసిడర్ని, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటాను. దేనికి బ్రాండ్ అంబాసిడర్ మీరు? హనుమత్ జయంతి రోజున రికార్డింగ్ డ్యాన్సులు వేయించడానికి బ్రాండ్ అంబాసిడర్ మీరు? నిన్న కూడా చెప్తా ఉన్నారు, నన్ను చూస్తేనే పెట్టుబడులకు బ్రాండ్ అంబాసిడర్, గతంలో నన్ను సిఇఓని పిలిచేవాళ్ళని మాట్లాడుతున్నారు. దీనికి సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. హనుమత్ జయంతి రోజున రికార్డింగ్ డ్యాన్సులు వేస్తే ఎందుకు కనీస చర్యలు తీసుకోలేకపోయారు? లోకేష్ గారు పదే పదే శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు కదా. మంగళగిరిలో మరి నేను బార్లో తప్ప తాగి కొట్టుకొని మర్డర్ చేసుకునే స్థాయికి పోయిందంటే మీ సొంత నియోజకవర్గంలోనే ఈ రోజున శాంతి భద్రతలని కాపాడలేనటువంటి మీరు మంత్రిగా ఉండి ఏ ప్రయోజనం అని మేము షూటిగా ప్రశ్నిస్తాను. మీ వల్ల 10th క్లాస్ విద్యార్థులు కూడా పాపం అన్యాయం అయిపోయారు కదా. దీనికి నైతిక బాధ్యత వహించారా మీరు? పాస్ అయితే కూడా ఫెయిల్ చేసేసారు. వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా మళ్ళీ రివాల్యుయేషన్ ఫీజు లక్షల్లో వసూలు చేశారు. ఎందుకు మీరు అసలు విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి మీరు విద్యాశాఖ మంత్రిగా ఉంది? నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళన్నింటినీ అభివృద్ధి చేస్తే మీరు బూత్ బంగ్లాలుగా మార్చారు కదా. అందుగా మీరు విద్యాశాఖ మంత్రిగా ఉంది. అమ్మఒడి ఇస్తున్నారు కదా, ఒకరికన్నా ఎక్కువ ఇవ్వకుండా ఉండడానిక మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నది. పిల్లలకి ట్యాబ్లు ఉంటే పాడైపోతారంట, కొత్త చెప్పారు, మాకు ఇంతవరకు ఎప్పుడు తెలియలా. టెక్నాలజీ పెరుగుతూ ఉంటే మీ పిల్లలేమో ట్యాబులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లో ఉండాలి, పేద సామాన్య వర్గాల ప్రజలు మాత్రం ట్యాబులు వాడకూడదా? ఈ చెప్పడానిక మీరుంది. ఇంగ్లీష్ మీడియం తీసేశారు, సిబిఎస్ఈ తీసేశారు. ఇంకెందుకు మీరు విద్యాశాఖ మంత్రిగా? మీ వల్ల ఏం ఉపయోగం మీ రాష్ట్రంలో విద్యార్థులకి? ఎన్నిటికి మీరు సమాధానం చెప్పుకోవాలి.